సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు పేదలకి సంక్షేమంగా ఉండే విధంగా పథకాలు ఎన్నో ప్రవేశపెట్టాం. పేదలందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఆనంద వాతావరణంలో ఉన్నారు. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎక్కడ ఎవరికి వైద్య సహాయం అందించాలన్నా కూడా రాష్ట్రం మొత్తం మీద చక్కగా సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు వస్తున్నాయి. ముందుగా చెక్ చేసుకుంటున్నాం హాస్పిటల్లో పరీక్షలు కరెక్ట్గా జరిగినాయా లేదా, కరెక్ట్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని. రాగానే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇన్స్పెక్షన్ అవ్వగానే భారీగా బాధితులకి సహాయం అందుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనే 115 మందికి ఇచ్చాను అంటే మా ఎమ్మెల్యేలు కానీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు 24 మంది పార్లమెంట్ సభ్యులు ఎంత ఇచ్చుంటారో మీరు అర్థం చేసుకోవాలి. నా మటుకు నేను ఈ సంవత్సరంలో 1,52,00,000 సీఎంఆర్ఎఫ్ ఫండ్ మొత్తం 115 మందికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా మా ఆఫీసుకు కానీ మాకు నోటీసులోకి వచ్చి ఇబ్బంది పడుతున్నారంటే, నిజంగా కనుక బాధపడే పేదవారు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్కి మేము రిఫర్ చేస్తున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముఖ్యమంత్రి వాళ్ళు పూర్తి చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సంక్షేమంలో కానీ ఏదైనా కూడా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే డైరెక్షన్ ఇచ్చారు. మనము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను మనం పరిష్కరించాలని, అదేవిధంగా మేమందరం టీం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకత్వం కానీ అదేవిధంగా బిహేవ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము వెళ్ళి పరిష్కరించి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా వాళ్ళకి ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలో అన్ని ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రులు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మానవతా సహాయం చేయడానికి సీఎంఆర్ఎఫ్కి వివిధ దాతలను కూడా విరివిలుగా దాతలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న చూసాం, మనం విజయవాడ నగరం వరద బాధితుల కింద దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ స్పందించి 650 కోట్లు ఇచ్చారు. ఇటువంటి ఇవ్వటం వల్ల ఇటువంటి ఎంతోమంది అబ్బాయికులకి భాగ్యం కలుగుతుందని ఇటువంటి కార్యక్రమానికి విరివిరిగా కూడా దాతలకి ఇచ్చిన దాతలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.